నమస్తే. బండి భగీరథ్ అరెస్ట్ అయిండు. ఇప్పుడు చెర్లపల్లి జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నాడు. బండి సంజయ్ ఏమంటున్నాడంటే ఆయన అరెస్ట్ కాలేదు, సరెండర్ అయ్యిండు అని చెప్తా ఉన్నాడు. అంటే ఓ రకంగా నేనే అప్పగించిన పోలీసులకు కానీ బండి సంజయ్ చెప్తా ఉన్నాడు, స్టేట్మెంట్ ఇచ్చిండు. పోలీసులు ఏం చెప్తున్నారు, లేదు అరెస్ట్ చేసినామని వాళ్ళు చెప్తున్నారు. బండి సంజయ్ వాదన బండి సంజయ్ది, పోలీసుల వాదన పోలీసులది. ఇదొక వర్షన్, ఇదొక అంశం పక్కన పెడితే బండి భగీరథకు సంబంధించిన మధ్యంతర బెయిల్‌కు సంబంధించి వాదోపవాదాలు జరిగినాయి ఆ మధ్యకాలంలో. ఒక 2 రోజులు నిన్నటి వరకు కూడా జరిగినాయి. అయితే ఒక జడ్జి ఉంది. మాధవి దేవి అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్. ఆ జడ్జిపై కొన్ని పోస్టులు పెట్టిండ్రు. అవి ఎట్లా అంటే, ఇప్పుడు మధ్యంతర బెయిల్ కోసం చర్చలు నడుస్తున్నాయి. అటు ఫిర్యాదుదారుని తరపున, పిటిషనర్ తరపున. ఇద్దరు అడ్వకేట్లు వాదిస్తూ ఉన్నారు. ఇక్కడనేమో నిరంజన్ రెడ్డి ఈ బండి భగీరథ తరపున ఆయన వాదిస్తూ ఉన్నాడు. బెయిల్ కావాలి, రక్షణ కావాలి, అరెస్ట్ చేయకుండా అని ఈయన వాదిస్తూ ఉన్నాడు మధ్యంతర బెయిల్ కోసం. తర్వాత పప్పు నాగేశ్వరరావు పీపీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆయన కూడా వాదిస్తూ ఉన్నాడు, ఇయ్యొద్దు బెయిల్ ఇయ్యొద్దు అని. ఆయన వాదనలు ఈయన వాదనలు నడుస్తూనే ఉన్నాయి. అయితే జడ్జి తీర్పు ఇయ్యనే లేదు ఏదనేది. ఇది ఎప్పుడు నేను 3 రోజుల క్రితం వచ్చినా చెప్తున్నా నేను. నిన్నటిది మొన్నటిదో కాదు, 3-4 రోజుల క్రితంది. తీర్పే ఇయ్యలేదు, వాయిదేసుకుంటూ వచ్చింది. లేదు రేపిద్దాం, 15 తారీఖు చెప్తాం మళ్ళీ మధ్యంతర బెయిల్ అంశంపై అని తీర్పు వాయిదేసుకుంటూ వచ్చింది. కానీ కొన్ని ఎట్లుంటారంటే కొందరు సోషల్ మీడియా అయినాక ఈ కేసీఆర్ భాషలు అనాలంటే లంగా సోషల్ మీడియా తయారైంది. ఏదొస్తే అది, ఎంతకొస్తే అంతకు. దానికి అర్థం, పర్థం, తాత్పర్యం, భావం ఏమీ లేదు. ఏదో ఒకటి రాయడం, బట్టగాల్చి మీనేయడం. అయితే ఆ మాధవి దేవి జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె భర్తకు బార్ కౌన్సిలింగ్ చైర్మన్ పదవి ఇస్తారు. అందుకే 100% ఈ బండి భగీరథకు మధ్యంతర బెయిలు ఆమె ఇస్తుంది, ఆ ఆర్డర్స్ ఇస్తుంది, తీర్పిస్తుందని పోస్టులు పెట్టిండ్రు అసభ్యకరంగా. అసలు ఎంత దిగజారిన తనం అంటే అసలు మధ్యంతర బెయిలే వేయలేదు. వీళ్ళు ఉత్సాహంగా అట్లా పెట్టారు, అత్యుత్సాహం అంటారు దీన్నే. అందుకే ఫిర్యాదు చేసిండ్రు. పలు సోషల్ మీడియా పోస్టులపై కేసు కూడా నమోదైంది. మరి ఊకుట్రా, తప్పుడు ప్రచారం, న్యాయ వ్యవస్థను కూడా కించపరిచే స్థాయిలో పోస్టులు పెట్టిరంటే అర్థం చేసుకోవాలి మనం. అది ఏముందంటే ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడ, బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు. ముందస్తు బయలు విచారణ సందర్భంగా ఆ మహిళా జడ్జిపై అనుచిత ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. విచారణ సందర్భంలోనూ సోషల్ మీడియా పోస్టుల గురించి ప్రస్తావించిన జస్టిస్ మాధవి నిజంగానే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఆ జస్టిస్ భర్తకు బార్ కౌన్సిలింగ్ చైర్మన్ పోస్టు ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారాలు. దీనివల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్న రిజిస్ట్రార్ పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ ఫిర్యాదు. చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చార్మినార్ పోలీసు. ఇదే ఆ దర్యాప్తు ఫిర్యాదు చేసిన ఈ యొక్క లెటరు. అయితే అది నాకు దొరుకుతలేదు వాస్తవంగా కూడా. బాగా సర్క్యులర్ అయింది. ఒక న్యూస్ పేపర్ లాగానే ఉంటుంది అది. ఒక క్లిప్ అది. 100% భర్త బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి కోసం మధ్యంతర బెయిల్ ఇస్తుందని సోషల్ మీడియా లంగ ప్రచారం చేసినారు, పనికి మళ్ళీ ప్రచారం. దానిపై కేసు నమోదైంది. హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ ఉన్నారు కదా, ఆయన పోయి చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఒకసారి మ్యాటర్ కూడా చదువుదాం. బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు. పోక్సో కేసులో పోలీసుల ముందు సరెండర్ అయిన సంగతి తెలిసిందే. బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఈ క్రమంలో భగీరథ్ ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మహిళా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదైందంట. విచారణ సందర్భంలోనూ సోషల్ మీడియా పోస్టుల గురించి ప్రస్తావించారు జస్టిస్ మాధవి. ఆమెనే మాధవి దేవి ఆమె పేరు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జస్టిస్ భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పోస్టు ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది అని అన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్నారు రిజిస్ట్రార్. ఇది 100% నిజం. పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిజంగానే ఈ దుష్ప్రచారం వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుంది. ఆ క్లిప్పు దొరుకుతలేదు. అసలు ఎట్లుందంటే నిజంగా నమ్మేటట్లే ఉంటుంది. పేపర్ మన ఇప్పుడు న్యూస్ పేపర్లు ఉంటాయా, ఒక ఆర్టికల్ వస్తుందా, అట్లే ఉంది అది. మధ్యంతర బెయిల్ ఇస్తుంది అక్కడ చైర్మన్ పదవి కోసం అని రాసింటారు. దానిలో ముందే
వ్యవస్థ బాలేదు మన దగ్గర. చట్టాలు కొందరికి చుట్టాలు అవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకోపోతలేదు. ఇంకేమైనా ఉంది అంటే అది న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది అంతో ఇంతో మనకు. ఇంక తమాషా ఏందంటే కొందరు అతి చేష్టల వల్ల, అతి ఉత్సాహం వల్ల వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం బదనాం చేయడానికి న్యాయ వ్యవస్థను కూడా కించపరిస్థితి స్థాయికి వచ్చారు కొందరు. ఆ సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదైనాయి. ఈ మాధవీదేవి అనే వాళ్ళ భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారు. అందులో భాగంగానే మధ్యంతర బెయిల్ మంజూరు అయితే చూడండి అని అందులో ఇచ్చారు ఆ పోస్టులో. అది దొరుకుతలేదు నాకు చూపిద్దామంటే. మన వ్యవస్థలు కులిపోయినాయి చాలా మటుకు. నిజంగానే కులిపోయినాయి. ఆన్నో ఎన్నో మంచిగా ఉందేమో కానీ చాలా మటుకు కులిపోయినాయి. సత్వర న్యాయం అనేది ఉండదు. ఉన్నోనికి ఓ రకంగా ఉంటుంది, లేనోనికి ఓ రకంగా ఉంటుంది. పోక్సో కేసు నమోదైంది 8 తారీఖు. ఆయన సరెండర్ అయ్యిండు లేదా అరెస్ట్ అయ్యిండు అంటే నిన్న అయ్యిండు నైటు. అదే సామాన్యుడు అయితే అదే రోజు బొక్కల కూతుండే, రిమాండ్ ఖైదుకి వెళ్ళిపోతుండే. ఇట్లా ఉంది వ్యవస్థల. ఈ దుష్ప్రచారం చేయడం వల్ల జస్టిస్ మాధవి దేవి భర్తకు బార్ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఆమె మధ్యంతర బెయిలు జారీ చేస్తా అని చెప్పడం వల్ల న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటుందా? పోతుంది కదా. అందుకే మాధవి దేవి జడ్జి గారు కూడా ఆవేదన కొంత బాధపడ్డది. ఏంది నాపై ఈ దుష్ప్రచారం ఏంది, ఎందుకు చేస్తున్నారని హైకోర్టు రిజిస్టర్ పోయి కంప్లైంట్ చేశాడు. నిజంగా చెప్తున్నా కానీ చాలా చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మరి దరిద్రం అయిపోయింది సోషల్ మీడియాలో. కొన్ని పోస్టులు అయితే విచిత్రం అయిపోయింది. నిజంగానే అది అనుకుందాం. మరి మధ్యంతర బెయిల్ ఎందుకు రాలేదు? నిరంజన్ రెడ్డిని పెట్టుకున్నారు. నిరంజన్ రెడ్డి మామూలు మనిషి ఏం కాదు, అడ్వకేట్. ఆయన చాలా వాదించిండు, మస్తు వాదించిండు. ఆయన కూడా మధ్యంతర బెయిల్ రాలేదు. మరి ఇప్పుడు చెప్పాలి, ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు చెప్పాలి. వాళ్ళు ఈ పనికి మళ్ళీ బంద్ చేసుకోవాలి. న్యాయ వ్యవస్థను 4 పాదాలపై నిలబడింది, దాన్ని అపనమ్మకం చేసి న్యాయ వ్యవస్థపై నమ్మకం పోగొట్టేది కొందరు వల్ల, కొందరు కుట్ర వల్ల జరుగుతుంది. వాళ్ళపై కేసులు నమోదు చేసిండ్రు. మరి ఎంతవరకు ఏం చర్యలు తీసుకుంటారో కానీ సోషల్ మీడియాలో అయితే ఆడ తీర్పులే రాలేదు, వాదనలే వినలేదు, వాదోపవాదాలు జరగనే లేదు. అప్పుడే ఇక్కడ జడ్జిమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎస్ అయిపోయా, మధ్యంతర బెయిల్ వస్తుంది, ఇస్తుంది చూడండి. ఎందుకు ఇస్తుంది? వాళ్ళ భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ వస్తుంది కాబట్టి ఇస్తుందని ప్రభుత్వం ఇస్తుంది, లేకపోతే అని ఈ ప్రచారం, పనికి మళ్ళీ ప్రచారం, ఇదంతా లంగ ప్రచారం. నిజంగా చెప్తున్నాను, చాలా ప్రచారం, పనికి మళ్ళీ ప్రచారం. దీనివల్ల న్యాయ వ్యవస్థకు నిజంగా చాలా దెబ్బ, ప్రజలకు నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. న్యాయ వ్యవస్థతోటి ఆటలు ఆడేటోళ్ళను, లేదా అనుచితంగా ప్రవర్తించేటోళ్ళను, లేదా అనుచితంగా పోస్టులు పెట్టే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ న్యాయ వ్యవస్థనే దిగజార్చే విధంగా పోస్టులు పెట్టారంటే ఎంతగా దిగజారినో అర్థం చేసుకోవాలి. నిజంగా రిజిస్టర్ కేసును కంప్లీట్ చేస్తే కేసు నమోదు చేసిరంట, ఏం చర్యలు తీసుకుంటారు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతా ఉన్నారు. ఎస్పెషల్లీ జడ్జి మాధవి దేవి గారు కూడా కొంత బాధపడ్డ పరిస్థితి. ఇట్లా ఉంది సోషల్ మీడియా అంటే. మంచికుంది చెడుకుంది, ఇమీడియట్గా మనకు వార్తలు తెలుస్తాయి సోషల్ మీడియాలో. అదేవిధంగా అంతే స్థాయిలో అబద్ధం కూడా ప్రచారం అవుతుంది. ఇట్లుంది సోషల్ మీడియా. ఏం చేస్తాం, అట్లా తయారైంది. మనుషులు అట్లే అయినరు. ప్లాట్ఫామ్ కూడా అట్లే అయిపోయింది సోషల్ మీడియాలో. రకరకాల ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, గిట్వరు రకరకాల ప్లాట్ఫామ్ రావడం, లంగా ప్రచారాలు చేయడం, ఇట్లా ఉంది. ఇట్లా తయారయ్యారు. లాస్ట్కు న్యాయ వ్యవస్థపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చూడాలి ఏం చర్యలు తీసుకుంటారు కానీ కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.